హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశపు నైసర్గిక స్వరూపములకు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈశాన్య పర్వతాలు. హిమాలయ పర్వత వ్యవస్థను ఈశాన్య రాష్ట్రాల్లో పూర్వాంచల్ పర్వతాలుగా విస్తరించి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు సరిహద్దు దేశమైన మయన్మార్లో వీటిని అరకన్ యోమా అని పిలుస్తారు. పూర్వాంచల్ పర్వతాలను అరుణాచల్ ప్రదేశ్ పట్కాయ్ బాయ్ కొండలు అని, నాగాలాండ్లో నాగా కొండలు, కోహిమా కొండలు అని, మేఘాలయలో గారో, కాశీ జాంతియా కొండలు అని, మణిపూర్లో మణిపూర్ కొండలు అని, మిజోరాంలో మిజో కొండలు, లూషాయ్ కొండలు అని పిలుస్తారు. నాగా కొండలో ఎత్తైన శిఖరం సారామతి 3826 మీటర్లు. త్రిపుర రాష్ట్రంలో డంబూరా జలపాతాలు ప్రసిద్ధి చెందినవి. హిమాలయ వ్యవస్థలో ముఖ్యమైన కనుమలు. 1. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న కనుమలు జోజులా, బూర్జిలా, గేట్వే ఆఫ్ శ్రీనగర్, జవహర్, టెనల్, బనిహల్ కనుమ. 2. హిమాచల్ ప్రదేశ్లోని కనుమలు బారాలాచలా, పిప్కీలా కనుమలు. 3. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న కనుమలు లిపుల్కి, నితిలా, దగులా కనుమలు. 4. సిక్కిం రాష్ట్ర రాజధాని ప్రాంతమైన గ్యాంగ్టక్, టిబెట్ ముఖ్య నగరమైన లాసాతో కలిపే కనుమ జెరాఫ్లా కనుమ. 5. పశ్చిమ బెంగాల్లోని కాలింపాంగ్ను టిబెట్లోని లాసాతో కలిపే కనుమ నాతులా కనుమ. 6. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తేజ్పూర్ను ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన తవాంగ్ను కలిపే కనుమ బోమిడిలా కనుమ. 7. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో వ్యాపించి ఉన్న కనుమలు ఖైబర్, బోలాన్ కనుమలు. 2. ఉత్తర మహామైదానాలు, గంగా సింధు మైదానాలు. అత్యధిక జనసాంద్రత, అతి సారవంతమైన నేలలు కలిగిన మైదాన ప్రాంతాలలో గంగా సింధు మైదానాలు అభివృద్ధి మైదానాలుగా పిలువవచ్చును. ఈ మైదానాలు హిమాలయ పర్వతాలకు దక్షిణాన సింధు నది ముఖద్వారం నుండి తూర్పున గంగా నది ముఖద్వారం వరకు 3200 కిలోమీటర్ల పొడవున ఉత్తర మైదానాలు వ్యాపించి ఉన్నాయి. అవి భారతదేశంలో గంగా సింధు మైదానం పొడవు 2400 కిలోమీటర్లు. ఈ మైదానం 7.5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇది ప్లిస్టోసిన్ యుగంలో ఏర్పడినది. ఉత్తర మైదానాలు చాలా తక్కువ వయస్సును కలిగి ఉన్న నైసర్గిక స్వరూపము. బృహత్ మైదానాన్ని 5 భాగాలుగా గుర్తించవచ్చును. 1 బాబర్, 2 టెరాయి, 3 కాదర్, 4 బంగర్, 5 రే కలర్. బాబర్ బాహ్య హిమాలయాలు అయిన శివాలిక్ పర్వత శ్రేణుల దగ్గర సింధు నుండి తీస్తా నదుల మధ్య విసనకర ఆకారంలో పర్వత పాదాల వద్ద గులకరాలను కలిగిన సచిద్రమైన అవక్షేప శిలల్లో ఏర్పాటైనది. అందువలన చిన్న చిన్న హిమాలయ నదులు ఈ ప్రాంతంలో ప్రవహించగానే నీరు ఇంకిపోతుంది. పంజాబ్ నుండి ఉత్తరప్రదేశ్లోని మైదానాలు 8 నుండి 16 కిలోమీటర్ల వెడల్పుతో ఏర్పడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని బర్ అని కూడా అంటారు. బాబర్ నేలలోని సున్నపురాతి పొరలు గల నేలను కంకర నేల అంటారు. 2 టెరాయి శివాలిక్ పర్వత పాదాల వద్ద ఇంకిపోయిన నదులు తిరిగి భూపరితలంపైకి ఉత్పన్నమవుతాయి. బాబర్ నేల నుండి వెలువై ప్రవహించిన చిన్న నదుల వల్ల ఈ ప్రాంతం ఏర్పడింది. ఈ ప్రాంతం సాల్ అడవులకు ప్రసిద్ధి. అందువల్ల ఈ ప్రాంతంలో దట్టమైన అడవులతో కూడిన చిత్తడి నేలలు ఏర్పడతాయి. ఇవి పంజాబ్, హర్యానాలో విస్తరించి ఉంది. ఇవి భూమధ్య రేఖ శీతోష్ణ స్థితిని తలపించే మలేరియల్ శీతోష్ణ స్థితి కలిగి ఉంటుంది. వీటి సరాసరి వెడల్పు 15 నుండి 30 కిలోమీటర్లు. ప్రాంతంలో వన్యమృగాలకు ఆవాస ప్రదేశంగా ఉంటుంది. టెరాయి అనగా చిత్తడి ప్రాంతం అని అర్థం. 3 కాదర్
నదీ తీరాల ఒడ్డున పల్లపు ప్రాంతాల్లో ఏర్పడిన నూతన వరద మైదానాలు. ఇవి ప్రాంతీయ బ్లఫ్స్ గాను థాయాస్ను గాను పిలువబడతాయి. పంజాబ్లో బెట్ అని, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కాదర్ నేలలు అని పిలుస్తారు. నెంబర్ 4 బంగర్. ప్రాచీన కాలంలో టెరాయికి దక్షిణంగా ఏర్పడిన ప్రాచీన ఉండలి మైదానాలు. వీటిని బంగార్ నేలలు అని పిలుస్తారు. నెంబర్ 5 రే కల్లర్. ఈ నేలలు చౌడు, అధిక లవణీయతతో కలిగిన నేలలు. ఈ నేలలు అధికంగా ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తర మైదానాలను సింధు మైదానాలు. నెంబర్ 2 రాజస్థాన్ మైదానం. నెంబర్ 3 పంజాబ్ హర్యానా మైదానం. నెంబర్ 4 గంగా మైదానం. నెంబర్ 5 బ్రహ్మపుత్ర మైదానాలుగా వర్గీకరించవచ్చును. నెంబర్ 1 సింధు మైదానాలు. ఈ మైదానం వండలి నిక్షేపాలతో ఏర్పడిన ఏకరీతి నైసర్గిక స్వరూపం. నదుల వెంబడి 2 రకాల భూస్వరూపాలు కనిపిస్తాయి. నెంబర్ 1 థోర్స్ అనగా ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు. నెంబర్ 2 థాన్స్ అనగా ఎండిపోయిన నదుల మార్గాల వెంబడి ఏర్పడిన సరస్సులు. నెంబర్ 2 రాజస్థాన్ మైదానం. రాజస్థాన్ మైదానం ఆరావళి శ్రేణికి పశ్చిమంలో కలదు. ఈ ప్రాంతము సుమారు 300 కిలోమీటర్ల సరాసరి వెడల్పుతో సుమారు 640 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. ఇది పశ్చిమ రాజస్థాన్ ఆక్రమించి ఉన్నది. ఇచ్చట ఈ ప్రాంతంలో 3/2 ఎడారి. ఇది సరాసరి సముద్ర మట్టమునకు పైన సుమారు 800 మీటర్లతో గలదు. ఎడారి యొక్క తూర్పు భాగం రాళ్లతోనూ పశ్చిమ భాగం ఇసుక దిన్నెలతోనూ నిర్మితమై ఉన్నను. ఆరావళి శ్రేణుల నుండి ఆవిర్భవించే అనేక ఋతువు సంబంధిత నదీ ప్రవాహములు ఈ మైదానంలో కనిపించును. లూని ఈ ప్రాంతపు ముఖ్యమైన నది. ఇది కచ్ సింధు శాఖలోకి ప్రవహించును. లూనికి ఉత్తరమైన అధిక వైశాల్యంలో స్వదేశీ నదులు కలవు. ఇచ్చట నీరు ఇంకిపోయిన అనేక నది అడుగు భాగములు కనిపించును. రాజస్థాన్ మైదానంలో అనేక ఉప్పునీటి సరస్సులు కలవు. పెద్దదైన సాంబార్ సరస్సు జైపూర్కు పశ్చిమాన సుమారు 65 కిలోమీటర్ల దూరంలో కలదు. రాజస్థాన్ మైదానంలో ఉప్పునీటి సరస్సులను ప్లయాలు లేక దాండియాలు అంటారు. సాంబార్, దిద్వానా, మరుస్థాలీలు ప్లయా సరస్సులు. అర్ధచంద్రాకారంలో పవన నిక్షేపణ వల్ల ఏర్పడిన ఇసుక దిన్నెలను బార్కెన్లు అంటారు. ఇవి బార్మర్ ప్రాంతంలో కనిపిస్తాయి. థార్ ఎడారిలో ప్రవహించే లూని నది పరివాహక ప్రాంతాలు వండలి మైదానాలు కలిగి ఉంటాయి. ఇది ఒక అంతర్భౌమ నదీ వ్యవస్థకు ఉదాహరణగా చెప్పవచ్చును. నెంబర్ 3 పంజాబ్ హర్యానా మైదానం. పంజాబ్ హర్యానా మైదానాలు 5 నదుల పరివాహక వ్యవస్థను కలిగి ఉన్నాయి. పంజాబ్ హర్యానాలు శివాలిక్ పర్వతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో ప్రవహించే నీటి ప్రవాహాలను చోస్ అంటారు. తూర్పున ఢిల్లీ కొండల వలన వరుసగా గంగా మైదానం నుండి పంజాబ్ హర్యానా మైదానంను వేరు చేయుచున్నది. పంజాబ్ హర్యానా మైదానంను సట్లెజ్, బియాస్, రావి నదులచే తీసుకుని రాబడు అవక్షేపములతో నిర్మితమై ఉండును. రాజస్థాన్ మైదానములకు సరిహద్దులో గల ఈ మైదానములు ఆగ్నేయ భాగము ఇసుకతో నిండి ఉండి జరిగేడు ఇసుక దిన్నెలను కలిగి ఉండును. హర్యానాలో గల గాగ్రా మరియు యమునా నదికి మధ్య ప్రాంతమునందు హర్యానా మైదానం ఏర్పడినది. పంజాబ్ హర్యానాలో ఏర్పడిన నవీన వండలి నేలలను బెట్స్ అంటారు. నెంబర్ 4 గంగా మైదానం. ఇది భారతదేశంలో అతి పెద్ద మైదానం. దీని విస్తీర్ణం 3.75 లక్షల చదరపు కిలోమీటర్లు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించినది. గంగా, యమున నదుల మధ్య అతి పెద్ద తోయ ఉన్నది. ఈ ప్రాంతంలో ఎత్తైన ఒండ్రు నిక్షేపాలను పోల్స్ అంటారు. గంగా నది ఉత్తరం నుండి ప్రవహించు అనేక దీని ఉపనదులు రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి, యమున మరియు దక్షిణం నుండి ప్రవహించు సోన్, చంబల్, బేట్వా మొదలైనవి. గంగా దాని ఉపనదులు తీసుకువచ్చిన నిక్షేపములతో ఏర్పడిన మైదానాలు 3 భాగాలుగా విభజించవచ్చును. ఎగువ గంగా మైదానాలు.
మధ్య గంగా మైదానాలు, దిగువ గంగా మైదానాలు. గంగా మైదానం యొక్క మొత్తము వాళ్ళు తూర్పు మరియు ఆగ్నేయ దిశ వైపుకు ఉండును. సముద్ర మట్టమునకు పైన ఈ మైదానం యొక్క సరాసరి ఎత్తు సుమారు 200 మీటర్లు. ఈ మైదానం యొక్క పశ్చిమ భాగంన గంగా యమున అంతర్వేది కలదు. అంతర్వేది తూర్పున లోతట్టు లోహిల్ఖండ్ అమరి ఉన్నది. హరిద్వార్, మధుర, వారణాసి, అలహాబాద్ మొదలైన పవిత్ర స్థలములు నదుల ఒడ్డు మీదుగా ఏర్పడినవి. మతపరమైన ప్రాంతములు గొప్ప విద్య మరియు విహార కేంద్రములుగా అభివృద్ధి చెందినవి. బీహార్ దుఃఖదాయిని అని పిలువబడు కోసి నది ఇటీవలి కాలంలో దీని మార్గము సుమారు 100 కిలోమీటర్ల వరకు మరల్చుకున్నది. లోతట్టు ప్రాంతంలో గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు అనేక కాలువలుగా విభజన చెంది ప్రపంచంలోని అతిపెద్ద డెల్టాను ఈ ప్రాంతంలో ఏర్పరచుచున్నవి. డెల్టా యొక్క క్రింది భాగములను సుందరవనములు అంటారు. ఇది దట్టమైన టైడల్ మరియు మాంగ్రోవ్ అరణ్యములు ఆక్రమించి ఉన్నను. డెల్టా యొక్క సముద్ర ముఖావి ప్రాంతం అనేక ఉప్పు కయ్యలను, బురదతో కూడిన చిత్తడి నేలలు, ఇసుక తీరములు మరియు దీవులను కలిగి ఉన్నను. నెంబర్ 5 బ్రహ్మపుత్ర మైదానాలు. ఉత్తర మైదానం యొక్క తూర్పు భాగము బ్రహ్మపుత్ర నది మరియు దీని అనేక ఉపనదులచే ఏర్పడి ఉన్నను. బ్రహ్మపుత్ర నది టిబెట్లో జన్మించి ఉన్నది. దీన్ని స్థానికంగా సాంగ్పో అని అందురు. బ్రహ్మపుత్ర నది ఉపనదుల వల్ల ఏర్పడి మైదానం ఎక్కువగా అస్సాం రాష్ట్రంలో విస్తరించి ఉన్నది. భారతదేశంలో ప్రవేశించుటకు మునుపు దిహాంగ్ లోయ ద్వారా ప్రవహించి అసోంలోకి ప్రవేశించును. ఉత్తరాన అసోం కొండల నుండి అనేక ఉపనదులు ప్రవహించి ప్రధాన నదిలో కలిసి ఒండలి వీవనలు ఏర్పరచును. ఈ ప్రాంతంలో పెద్ద బురద త్రోవలు కలవు. ఒండలి Thanks for watching. Please subscribe my channel.